ఈరోజు మనం ఫేస్బుక్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు ఒక వీడియో చేసి చూపించడం జరుగుతుంది. మీరు ఫేస్బుక్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలనేది మీరు నేర్చుకోండి. ఫేస్బుక్ అనేది ఓపెన్ చేయాలి. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ మీద ఒక 3 డాట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. మీకు రైట్ సైడ్ మీద 3 డాట్స్ అనేది కనిపిస్తే రైట్ సైడ్ మీద క్లిక్ చేయండి. నాకు లెఫ్ట్ సైడ్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నా. నేను ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్స్ అనేది ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి. ఈ గ్రూప్స్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆప్షన్ అనేది ఆగబడింది. నేను గ్రూప్స్ మీద అనేది క్లిక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని గ్రూపుల్లో నేను జాయిన్ అయి ఉన్నా కాబట్టి కొన్ని గ్రూప్లు అనేది చూపించడం జరుగుతుందన్నమాట. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే గ్రూపుల్లో సెర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి. రైట్ సైడ్ మీద సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేసిన తర్వాత కీప్యాడ్లో ఒక సెర్చ్ బార్ అనేది ఉంటుంది. ఏది భూతద్దం టైప్గా సెర్చ్ బార్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించిన మొత్తం లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. ఈ డిస్ప్లే అయిన తర్వాత మనకి ఏదైతే గ్రూప్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయో జాయిన్ అనేది ఒక బ్లూ మార్క్ మీద ఆగబడుతున్నాయి చూడండి. ఈ బ్లూ మార్క్ మీద ఇలా లైట్గానే క్లిక్ చేయాలి. విజిట్ అని వచ్చింది. మళ్ళీ ఇలా లైట్గా ఇది పెండింగ్ అంటే ఈ పెండింగ్ పడిందంటే ఇలా అప్రూవల్ రాలేదన్నమాట. మనం ఇలా జాయిన్ అవ్వనమ్మంటే విజిట్ వచ్చిందంటే మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. ఇలా ఒక 30 గ్రూప్స్లో అనేది మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఇలా పైన టాప్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేస్బుక్ ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి? మన మొబైల్లో హోమ్ బటన్ మీద ఇలా క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్రూప్లో ఫేస్బుక్ గ్రూపులో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? పోస్టర్ అనేది ఫేస్బుక్ గ్రూపుల్లో మనం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించింది అవకాశం మీకు ఉందని తెలుసుకోవటం వాళ్ళకి సెండ్ చేయాలి. వాళ్ళ ద్వారా మనకు వాళ్ళ ఫోన్ నెంబర్ రావాలంటే అప్పుడు మనం వాట్సాప్లో మీకు నేను ఒక రిజిస్టర్ అంటే గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు సెండ్ చేసిన. నెక్స్ట్ ఒక పోస్టర్ అనేది సెండ్ చేసిన. వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో టీమ్ లీడర్స్ హెచ్ఆర్ గ్రూప్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయడం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎవరికైతే 3 డాట్స్ అనేది అప్డేట్ ఉంటే ఇక్కడ పైన మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ యారో మార్క్ కింద డౌన్ చూపిస్తుంది కండి. ఇది ఈ డౌన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ అప్డేట్ చేసినా కాబట్టి మొబైల్ అనేది వాట్సాప్ అనేది అప్డేట్ చేసినా కాబట్టి నాకు న్యూ వర్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే సేవ్ ఆప్షన్ అంటే సేవ్ అయిపోయింది, ఇది గ్యాలరీలో మీకు సేవ్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అక్కడ నోటిఫికేషన్ టైప్లో చూపిస్తుంది అనమాట. తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీ వాట్సాప్కి నేను లింక్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరిగింది గ్రూప్లో. ఈ గ్రూప్లో ఏంటి? ఇంట్రొడ్యూసర్ నేమ్ అంటే నా పేరు తోట హనుమంతరావు ఉంది. ఇంట్రొడ్యూసర్ ఫోన్ నెంబర్ అంటే నాది, అంటే నా ఫోన్ నెంబర్ ఉంది. నేను గ్రూప్లో షేర్ చేస్తున్నా కాబట్టి నా పేరు నా ఫోన్ నెంబర్ ఉంది. ఓకే. అదే మీరు అనుకోండి, ఇక్కడ మీ పేరు పెట్టుకోవాలి, మీ ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది నొక్కి ఇలా పట్టుకున్నా మొత్తం టోటల్గా నొక్కి పట్టుకున్న తర్వాత రైట్ సైడ్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసిన. కాపీ ఆప్షన్ వచ్చింది. ఓకే, కాపీ చేసేసిన. కాపీ అయింది అనమాట. మెసేజ్ కాపీ అని చూపించింది. తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేసిన. తర్వాత మళ్ళీ మొబైల్లో సెంటర్ బటన్ కొట్టేసిన. ఇప్పుడు మన గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత పోస్టర్ పెట్టాలి. పోస్టర్ పెడితే ఆ పోస్టర్లో మ్యాటరు వాళ్ళు చదివి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేసిన. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ ఫేస్బుక్ అనేది టైటిల్ అగబడిన తర్వాత దాని పక్కన 3 డాట్స్ అనేది ఇక్కడ 3 డాట్స్ మీద లైన్స్ మీద క్లిక్ చేసిన అనమాట. 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవర్ గ్రూప్స్కి అనేది వచ్చేసిన. ఎవర్ గ్రూప్స్కి వచ్చేసిన తర్వాత ఈ బ్లూ మార్క్ ఉందిగా, బ్లూ రౌండ్ మార్కు,
ఈ బ్లూ రౌండ్ మార్క్ ఉంటేనే మనం పోస్ట్ సెండ్ అవుద్ది అనమాట. ఇప్పుడు జాబ్ ఇన్ వరంగల్ అని ఉంది. ఈ జాబ్ వరంగల్ అనే కాడ బ్లూ మార్క్ వచ్చిన మీద క్లిక్ చేసిన నేను. ఇలా మీరు 30 గ్రూప్స్లో జాయిన్ అయి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పైకి కొద్ది స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ గ్యాలరీ అనేది ఒక రౌండ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే అంటే బాక్స్ టైప్గా గ్యాలరీ అనేది, ఈ గ్యాలరీ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుద్ది. మనం ఇందాకలా పోస్టర్ సేవ్ చేసినాగా, ఇప్పుడు టాప్లో పైన చూపించడం జరిగింది. ఇగో టాప్లో ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆడ 1 అని పడుద్ది, ఇక్కడ నెక్స్ట్ అని వచ్చింది. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే పోస్ట్ అనేది ఆప్షన్ కొట్టకూడదు. ఎప్పుడైనా ఇక్కడ టైటిల్ రాయాలి. మనం ఏదైనా మ్యాటర్ ఇప్పుడు కాపీ చేసినాగా టైటిల్ రాయాలి. టైటిల్ రాయాలంటే మనం ఆల్రెడీ టైటిల్ రాసింది కాపీ చేసినాం కాబట్టి ఇక్కడ టైటిల్ పైన ఇక్కడ టైటిల్ అని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే అక్కడ ప్లే అవుద్దనమాట. ఆ ప్లే అయిన తర్వాత మొత్తం పోస్టర్ ఒకసారి ఇలా పైకని స్క్రోలింగ్ చేసి చూసి నెక్స్ట్ అనేది మ్యాటర్ కూడా కరెక్ట్గా ఉందా, నా ఫోన్ నెంబర్ ఉందా, నా పేరు ఉందా అనేది కరెక్ట్గా చూసి మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయగానే పోస్టింగ్ అనేది పడుద్ది చూడండి. ఇక్కడ పోస్టింగ్ అని పెట్టి రౌండ్ సింబల్లో ఒక బ్లూ మార్క్ అనేది అలా రౌండ్ అవుతుందన్నమాట. ఇలా పోస్ట్ అయింది. ఇలా పోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లూ మార్క్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. ఇది బ్లూ మార్క్ ఉంది. ఈ బ్లూ మార్క్ ఏంటి, కంటెంట్ అనేది ఈ పోస్టర్లో ఉన్న కంటెంట్ వాళ్ళకి నచ్చి వాళ్ళకి పర్వాలేదు నేను కూడా స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. ఈ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే ఫేస్బుక్ గ్రూపుల్లో ఒక పోస్టర్ పెడుతున్నాగా ఆ పోస్టర్ ఇక్కడ గూగుల్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడ తెలుగులో కొంత మ్యాటర్ పెట్టేసిన ఆ మ్యాటర్ చదివేసేసి ఎవరి ఫుల్ నేమ్ అంటే వాళ్ళ నేమ్ ఇచ్చేయడం జరిగింది. తర్వాత హెచ్ఆర్ గ్రూప్ అంటే మంది, అంటే అక్కడ అయినా డిస్ప్లే అయిన పోస్టర్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఓకే ఇది పర్వాలేదు, ఇది నేర్చుకునే అవకాశం మనకు ఉందనేది వాళ్ళ ఫుల్ నేమ్ ఇచ్చేస్తారు. ఫుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు. వాళ్ళ డిస్టిక్ ఏంటి అనేది ఇస్తారు. తర్వాత ఈ పోస్టు ఎవరిది, వాళ్ళ పేరేంటి, ఇండివిజువల్ పేరేంటి అనేది వాళ్ళు ఆల్రెడీ నా పేరు చూశారు కాబట్టి తోటలముద్రం అనేది రాయటం జరిగింది, నా ఫోన్ నెంబర్ రాయటం జరిగింది. సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఎవరు ఫుల్ నేమ్ అంటే ఎవరికైతే కొత్త పర్సన్ అనమాట, వాళ్ళ ఫోన్ నెంబర్ అనమాట, వాళ్ళ నేమ్ అనమాట. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబరు, తర్వాత వాళ్ళ డిస్టిక్. ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో నేను గ్రూపులో షేర్ చేస్తున్నా కాబట్టి నా ఫోన్ నెంబరు, నా నెంబర్ అనేది వాళ్ళు టైప్ చేస్తారు. అదే మిగతా వాళ్ళు మీరు షేర్ చేశారనుకోండి, మీ ఫోన్ నెంబరు, మీ పేరు రాయటం జరిగింది, సబ్మిట్ చేస్తారు. ఈ సబ్మిట్ చేయగానే నాకు గూగుల్ ఫామ్ నుంచి ఒక పలానా పర్సను నాకు రిజిస్టర్ చేసుకున్నారు అనే నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆ నోటిఫికేషన్ రాగానే నేను గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఎవరికైతే వాళ్ళ పేరు మీద వచ్చిందో ఆ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ డిస్టిక్ అనేది ఎవరు షేర్ చేసి వాళ్ళ పేరు రాశారో, ఇప్పుడు నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, నాకు కొన్ని లీడ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ లీడ్స్ అనేది నేను వాళ్ళకి కాల్ చేస్తా. నేను ఎప్పుడు చూస్తా, సోమవారం నుంచి మీరు ఈ గ్రూపుల్లో షేర్ చేసిన తర్వాత సోమవారం నుంచి శనివారం లోపల, అంటే నేను ఫ్రైడే రోజే మీకు ఎంతమంది మీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ పేరు మీకు వాట్సాప్లో సెండ్ చేస్తా. ఇది గ్రూప్లో షేర్ చేసే పద్ధతి. ఓకేనండి.